హిందూ సాంప్రదాయంలో భగవంతుని పూజలో భాగంగా దేవుడికి కొబ్బరికాయ కొట్టడం అనేది ఒక ఆచారం. శాస్త్ర ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు ఉన్నాయి. భగవంతుని నివేదనకు కొబ్బరికాయను కొట్టబోయే ముందు దానిని స్వచ్ఛమైన నీటితో కడిగి ఆ తర్వాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశాన్ని చేతబట్టుకుని దేవుడిని స్మరించుకోవాలి. రాతిపై కొట్టేటప్పుడు ఆ రాయి ఆగ్నేయ దిశలో ఉండటం మంచిది. కొబ్బరికాయ కొట్టేటప్పుడు 9 అంగుళాల ఎత్తు నుండి కొట్టడం మంచిది. సరిగ్గా 2 భాగాలుగా పగలాలి అని మన పెద్దలు అంటారు. కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. కొన్నిసార్లు టెంకాయ లోపల నల్లగా ఉంటుంది. అదేదో అశుభమని దిగులు పడక్కర్లేదు. దానివల్ల ఎలాంటి అశుభాలు జరగవు. ఆ సమయంలో శివాయ నమః అని 108 సార్లు జపిస్తే పరిహారమవుతుంది. కొబ్బరికాయ కొట్టి దానిని విడదీయకుండా తీసుకువచ్చి అభిషేకం చేస్తారు చాలా మంది. ఈ విధంగా చేయటం చాలా తప్పు. అలా చేస్తే ఆ కాయ నైవేద్యానికి పనికిరాదు. కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని ఒక పాత్రలోనికి తీసుకుని కాయను వేరు చేసి వేరే ఉంచాలి. పాత్రలోని కొబ్బరి నీటిని మాత్రమే అభిషేకానికి ఉపయోగించాలి. వేరుగా ఉంచిన కొబ్బరికాయ 2 ముక్కల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.